పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెడ్ ఫెర్టిలిటీని సంప్రదించండి. సో మా అందరికీ అమర్ గారి ప్రాపర్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మా అందరికీ తెలుసు. జానకి కలగని లేదు, స్టార్టింగ్ అప్పటి నుంచే తెలుసు తన లైఫ్ జర్నీ కానీ, తను ఎలా వచ్చారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఇవన్నీ. సో మాకు మీ గురించి తెలుసుకోవాలని ఉంది తేజు గారు. అంటే ప్రాపర్ ఎక్కడ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ప్రాపర్ లైక్ బెంగళూరు దగ్గర తుమ్కూరు, బట్ విల్ స్టే ఇన్ బెంగళూరు. సో ఇక్కడ అనమాట. అండ్ ఫ్యామిలీ అంటే నేను మమ్మీ ఉంటాము. ఇండస్ట్రీకి వచ్చే మా ఫ్యామిలీలో నేనైతే ఫస్ట్ పర్సన్ అనుకుంటా ఇండస్ట్రీకి వచ్చి రావడానికి. ఓకే. సో ఉంటుంది కదా, ఎందుకు అమ్మాయి చక్కగా చదువుకుంది వెళ్ళి జాబ్ చేయొచ్చు కదా, ఇంతకు ముందు కూడా చెప్పాను ఇది. సో అలా ఉండేది. ఇంకా ఒక 1 year టైం అడిగాను మమ్మీని. లైక్ నా ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే నేను ఇంకా ఈ కెరియర్ స్టార్ట్ చేశాను కదా. సో 1 year టైం అడిగాను, లేకపోతే వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చుంటాను మమ్మీ అని చెప్పా. సో బై గాడ్స్ గ్రేస్ కోయిలమ్మ అంతా బ్యాక్ టు బ్యాక్. ఫస్ట్ మీది స్టార్ట్అప్ యాక్టింగ్ తెలుగులోనే? లేదు, కన్నడలో 3 months చేశాను. అక్కడ ఒక ఆడిషన్ ఇస్తే నెగిటివ్, అంటే కంప్లీట్ నెగిటివ్ షేడ్ కాదు, ఇట్ ఈస్ లైక్ అ పొసెసివ్ కైండ్నెస్ వస్తుంది కదా, అలాంటి షేడ్. సో ఒక 3 months చేశాను. ఆ లోపలే కోయిలమ్మ వచ్చేసింది. సో ఇంకా ఇటు వచ్చేసాను. ఓ మై గాడ్, ఎస్. సో తెలుగులోకి వచ్చేసారు. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? బీటెక్ చేశాను, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఓకే, బీటెక్ చేసేసి ఇలా యాక్టింగ్లోకి వచ్చారు. ఓకే. సో ఫస్ట్ పర్సన్. సో నాన్నగారు ఎలా చనిపోయారు? హార్ట్ అటాక్. ఓ, హార్ట్ అటాక్. అంటే ఏ ఏజ్లో? నేను +2లో ఉన్నప్పుడు. +2లో ఉండేటప్పుడు. మరి చెప్పారు స్టేజ్ మీద, నాన్నగారిని రీప్లేస్ చేసే పర్సన్ నా లైఫ్లో రావడం కష్టం అని. మరి వచ్చేసారా? యా, మా మమ్మీనే స్టేజ్ మీద చెప్పారు కదా దానికి ఆన్సర్, స్టార్ మా ఈవెంట్లో. ఎస్. అంటే అంత స్ట్రాంగ్గా మీకు ఎలా అనిపించింది? అంటే కంప్లీట్గా బాగా చూసుకుంటాడు, అదంతా ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. సో నాన్నగారిలాగా రిప్లేస్మెంట్ అంటే ఆ రోజే చెప్పాడు, నేను నాన్నలాగా చూసుకుంటానో లేదో కానీ తెలీదు, తను నన్ను బాగా చూసుకుంటుందని చెప్పి కొడుకులాగా. సో కాకపోతే నాకు ఎప్పుడు నీడ్ ఉంటుందో అప్పుడు ఉంటాడు. సో బాగా చూసుకోవడానికి ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఎస్. ఇద్దరిలో మనీ సేవింగ్ ఎవరు బాగా? మీరు మనీ సేవింగ్? అక్కడ పోతూ ఉంటుంది. ఎక్కువ దేనికి ఖర్చు పెడతారు తేజు? షాపింగ్ ఇష్టం మీకు బాగా? 5 కోట్లు 5 నిమిషాలు ఖర్చు పెడతా. ఇస్తే సిఆర్ ఒక్కటైనా ఇస్తారా నాకు అందులో? ఒక్కటి అని అడిగే లోపు ఎక్కడో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయిపోయి ఉంటుంది అది. ఎస్. సో మీ గోల్ అంటే లైక్ ఏవైనా ఉన్నాయా డ్రీమ్స్? వచ్చే వైఫ్ని అంటే ప్రతి ఒక్క పర్సన్ ఒకటి డిజైన్ చేసుకుంటారు, అంటే లైక్ తను ఇలా చూసుకోవాలి అలా చూసుకోవాలి అని. బట్ మీరు తనే ఇంకా నా లైఫ్ అని ఫిక్స్ అయిన తర్వాత మీరు ఎలాంటి ప్రామిసెస్ తీసుకున్నారు? తెలుసో తెలియక 2-3 సార్లు బాధ పెట్టాను. ఇంకా అంటే మామూలు చిన్న అంటే తను బాధపడకుండా, తను హర్ట్ అవ్వకుండా, తను బాగుంటే నా జీవితం కూడా బాగుంటుంది, మా కుటుంబం బాగుంటుంది. సో తనని ఏడిపించుకోకుండా మ్యాక్సిమం చూసుకుంటాను. కానీ అప్పుడప్పుడు చిన్నదానికి అని ట్యాంకర్స్ రెడీగా ఉంటాయి కదా ఆడోళ్ళకి, అలాగనమాట. మరి ఆ 3-4 times ఏదో హట్ చేశారు కదా, అవి మామూలు ఇప్పుడు మరి అది కంప్లీట్ గా రిమూవ్ చేయాలి అంటే ఇప్పుడు మరి ఏదో ఒకటి చేసి ఇప్పుడు పెడితే కష్టం, సెన్సార్లు ఒప్పుకోవు. అంటే నేను సారీ చెప్పమని అడుగుదాం అనుకున్నాను. లేదు, ఇప్పుడు సెన్సార్ తో మనకి సంబంధం లేకుండా అల్లేం లేదండి. అంటే అలా చేస్తేనే ఉన్నట్టు చెప్పినట్టు కాదు. నేను మీకు తెలుసు బాగా, మీకు సాటిస్ఫాక్షన్ అని కాదు కానీ, బట్ నేను ఎప్పుడు తేజు గారు ఇది మనం ఇది చేయాలి, ధర్నా చేయాలి. సారీ నా స్టైల్లో చెప్పమనండి తేజు గారు. అది అన్ని అంటే ప్రతి దాంట్లోనూ అదే చేసి చెప్పాను కాబట్టి ఐ షుడ్ బి లైక్ దీంట్లో ఏమండి, ప్రతి దాంట్లో వేరు, మా దాంట్లో స్పెషల్ వేరు. చూసారు, అక్కడ ఇవ్వలేని టాస్క్లు ఇక్కడ ఇచ్చామా లేదా? సరే ఓకే. అప్పుడప్పుడు నా మైండ్ అలా ఉంటది కాబట్టి అప్పుడు ఆమె కొంచెం కోపంలో చక్కని నోరు జాడతాను తప్ప మనసు బంగారం అంటారు. ఎప్పుడు నోరు జారలేదు, కానీ అలా నోరు జారలేదు. ఎక్సలెంట్, మంచి అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరికి. సో ఫర్ ఎవర్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్
ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ తర్వాత లైవ్లో చాలా స్ట్రాంగ్ పంచెస్ ఇచ్చారు. ఎంతోమంది విడదీయాలని చూశారు అసలు మమ్మల్ని అని. అసలు ఏంటి ఎక్కడైనా ఓపెన్ అవుతారా? మాకు అది అందరికీ క్యూరియాసిటీ ఉండిపోయింది. అసలు ఆ వ్యక్తులు ఎవరు, ఏంటి, ఎందుకు విడదీయాలనుకున్నారు? నిన్ను అడుగుతున్నారు, నువ్వు కదా అదే, వచ్చింది. ఎవరైనా నువ్వు చెప్పొచ్చు start ఇద్దరిలో. చెయ్యి, no problem. చెప్పు నువ్వే. అలా ఏం లేదు. లైక్ విడదీయడం అంటే చాలా మందికి ఫస్ట్ పడలేదన్నమాట, చూడలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు అసలు ఇది ఎలా జరిగింది ఏంటి అనేది. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, దానికి తగ్గట్టుగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే పొజిషన్లో ఇది మంచి వేలను అంటే ఒక సక్రమమైన పద్ధతిలోనే, కానీ దానివల్ల ఎవరినో హర్ట్ చేసి లేకపోతే మేమేదో సుఖం పొందాలని హ్యాపీగా ఉండడం ఇది కాదు. వీళ్ళు ఉండకూడదు. ఇప్పుడు ఒకనొక టైం అంటే నా లైఫ్లో తేజు తప్ప ఎవరున్నా ఓకే, తేజు లైఫ్లో నేను తప్ప ఎవరున్నా ఓకే. సో మేమిద్దరం ఉండకూడదు. ఇలాంటి చాలామంది అనుకున్నారు, మా వరకు కొన్ని కొన్ని వచ్చాయి. ఇండస్ట్రీలో కొంచెం అంటే బియాండ్ ద ఇండస్ట్రీ లిమిట్స్ కొద్దిగా బయట ఫ్రెండ్స్ సర్కిల్స్ కానీ కొంతమంది అన్నిటినీ అపోజ్ చేసాము. నేను బేసిక్గానే చెప్తాను, లేకపోతే నా స్టైల్లో చెప్పాను. కొంతమందికి ఎక్కింది, కొంతమందికి ఎక్కలేదు. మేమేదో 3-4 సంవత్సరాల నుంచి అఫేర్లు పెట్టుకున్నామని, లవ్ దాచేసామని, ఎక్కడో పెట్టేసామని అస్సలు అంత సీనే లేదు. ఉంటే ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చేది. ఇంతమంది ఫ్రెండ్స్లలో, ఇంతమంది ఈవెంట్స్లలో, ఇన్ని రోజుల్లో ఏ ఒక్క రోజున రాకుండా పోదా. మా పరిస్థితులు మమ్మల్ని కలిపాయి. ఇట్స్ అ గుడ్ వే, ఒక మంచి వేలో. ఇక్కడ నుంచి మేము వెళ్దాము, ఒక మంచి ప్లేస్కి వెళ్ళి సెట్ అవ్వాలి, చేసుకోవాలి. ఎవరిని ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టాలనే ఆలోచన అయితే ఎవరికీ లేదు. మమ్మల్ని బాధ పెట్టుకోకుంటే చాలు. అంటే కొంతమంది తీసుకోలేకపోయారు, అది తీసుకోలేకపోయేసరికి ఇంకా కొంతమందితో చెప్పుకుంటారు కదా, అది ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ ఏంటంటే చిన్న మాట అన్నా తీసేసుకుంటాడు. ఇప్పుడు అన్నాడు కదా మన మధ్య ఒక 2-3 సార్లు వచ్చిందని. అలా ఏముండదు, చిన్నది ఏదైనా అంతే, దానికి మైండ్కి తీసుకొని అలా ఉంటుంది అంతే తప్ప. సో చిన్నది వచ్చినా తీసుకోలేడు ఇంకా మైండ్కి. ఇంకా అలా ఎలా వీళ్ళిద్దరు అది ఇది అని ఇంకా మ్యారేజ్ వరకు అంటే వాళ్ళ లైఫ్ వరకు వచ్చేసరికి ఇంకా మాట్లాడేసరికి తీసుకోలేకపోయి లైవ్కి వచ్చేసి ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేసి, అంటే మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తారు, మేము ఎవరిని హర్ట్ చేయడం కానీ అలాంటిది ఏం లేదు, అండ్ ఎవరిని బాధ పెట్టాలని లేకపోతే చెడు చెయ్యాలని మైండ్లోనే లేదు, అసలు ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తారని చాలా మైండ్కి ఎక్కి ఇంకా రియాక్ట్ అయ్యాడు. దాని తర్వాత చాలా కూల్ చేసి ఇంకా కొన్నిసార్లు లైక్ లైవ్కి రాలేదు కానీ మళ్ళీ ఆ మాటలు వింటుంటే ఇంకా తర్వాత అయితే చెప్పాను, ఇటు విని ఇటు వదిలేస్తే ఉంటది, అది ఒక దిష్టి లాగా, అంతే దిష్టి పోయింది అనుకో. బ్యాక్ స్ట్రాపింగ్ లేండి బాగానే చేశారు. నాకైతే బాగా నమ్మక ద్రోహం బాగానే చేశారు, నమ్మిన వాళ్ళే బాగా. సో ఇప్పుడు అది చేంజ్ చేసేసాను మాక్సిమం వరకు నాకు తెలిసి. సో ఇప్పుడు హ్యాపీ లైఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.